హాయ్ హలో ఎవరిబడి మనం డే 13 వరకు వచ్చాం. ఈరోజు ఫంక్షన్స్ నేర్చుకుందాం. చాలా క్యూట్ టాపిక్, చాలా బాగుంటుంది. ఇవి చిన్న చిన్న ఇవి రన్ చేస్తుంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు వచ్చారంటే మీరు పైథాన్ కంప్లీట్ చేసినట్టే. చాలా వరకు 50%, ఐ మీన్ ఒక 50% కంప్లీట్ అయినట్టే. ఫంక్షన్స్ అనే కాన్సెప్టే. ఎందుకు సి ఉండగా ఎందుకు సి ప్లస్ ప్లస్ ఉండగా పైథాన్ వచ్చింది, సి ఉండగా సి ప్లస్ ప్లస్ వచ్చింది అని అంటే దీనివల్లే. ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఇంకెక్కువ ఉంటుంది. పైథాన్ ఎందుకు యూజ్ చేస్తారు అసలు? పైథాన్ ఎందుకు నేర్చుకుంటున్నాను అంటే హ్యూజ్ నెంబర్ ఫంక్షన్స్, లైబ్రరీస్, ఇవన్నీ మాడ్యూల్స్ ఉన్నాయన్నమాట. నువ్వు ప్రతిసారి రాయాలా అంటే అసలు ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఏం చేస్తాం ప్రతిసారి అది ఒకసారి రాస్తాం. అయితే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రన్ చేసుకుంటాం అనమాట. ప్రతిసారి కాల్ చేస్తాం, దాన్ని కాలింగ్ అంటారు, ఫంక్షన్ కాల్ అంటారు అనమాట. అయితే ఇది ఎందుకు అంటే చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఎడిషన్ అనే ఫంక్షన్ రాయవసరం లే. ఒకసారి రాస్తే చాలు, ఒకసారి ప్రతిసారి పిలుచుకుంటే సరిపోతుంది అంతే. అలా అనమాట. అయితే అప్పుడు ఏమవుతుందంటే కంపైల్ చేసినప్పుడు లైన్స్ అని ఒక ప్రతిసారి కాల్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి, ఒకసారి రాస్తావు కాబట్టి లైన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఈజీ అయిపోతుంది పైథాన్‌కి కూడా కంపైల్ చేయడానికి. చాలా ఫాస్ట్‌గా ఉంటదనమాట. నువ్వు రాసే కోడ్ చాలా ఎఫిషియెంట్‌గా ఉంటది. అయితే మనం చూసాం కదా, ఇక్కడ చూద్దాం. చిన్న ఫంక్షన్ రాసాను చూడండి ఇక్కడ. ఫంక్షన్‌కి కావాల్సిన సింటాక్స్ ఏంటంటే డీఈఎఫ్‌తో స్టార్ట్ అవుతది. తర్వాత ఇది ఫంక్షన్ నేమ్. ఓకే. ఎలా స్టార్ట్ అవుతది? డీఈఎఫ్‌తో స్టార్ట్ అవుతది. స్పేస్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ ఇస్తాము. తర్వాత కొలన్ ఇస్తే ఇది ఫంక్షన్ అవుతదనమాట. అయితే ఇక్కడ ఉంది చూసావా, దాన్ని ప్రతిసారి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఏం చేస్తాం మనం కాల్ చేసుకుంటాం. ఎలా కాల్ చేస్తాం? జస్ట్ ఇలా ఫంక్షన్ నేమ్ అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట. అంతే. అయితే ఈ ప్లేస్‌లో ఏం చేస్తామంటే మనం పారామీటర్స్ ఇస్తాం. ఓకే. ఇక్కడ ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం. ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ పారామీటర్స్ ఇస్తాం అనమాట. అలా మధ్యలో ఏం రాస్తామంటే నీకు ఏ కోడ్ కావాల్సింది కోడ్ ప్రింట్ చేస్తావా, లేకపోతే చిన్న ఫర్ లూప్ రాస్తావా, లాజిక్ రాస్తావా, లేకపోతే ఏమైనా రాసేయచ్చు. నువ్వు అక్కడ ఏం చేస్తాం, లాజిక్ అవ్వచ్చు, ఫంక్షన్ ఎడిషన్ అవ్వచ్చు, అలా ఏమైనా రాయొచ్చు అనమాట. ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ చేయొచ్చు, నీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక చిన్న ఫంక్షన్ అంటారు. అయితే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం చేశాను, నేను యాడ్ అని ఫంక్షన్ రాసాను. 2 పారామీటర్స్ ఇచ్చా. అయితే లోపల ప్రింట్ చేస్తాను. ఏం ప్రింట్ చేస్తాను? a ప్లస్ బి అని ప్రింట్ చేస్తాను. యూ కెన్ సీ నేను ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసా. ఏం చేసా? a ప్లస్ బి, ఏ 2,3 అని ఇచ్చాను. అయితే ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ ఈ లాజిక్లోకి వాడుకుంటుంది అనమాట. అలా ప్రింట్ అయింది చూడండి. నేను ప్రతిసారి జస్ట్ యాడ్ 2000 కామా ప్రతిసారి మనం ఏం చేస్తే అవసరం లేదు. వాట్ హ్యాపెన్ డీటెయిల్ ఓకే సీరీస్ ఫైన్. ఓకే, మీరు చూడండి ఏం చేసింది ఇది. ఎడిషన్ చేసి ఇచ్చింది. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనమాట. అలా ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు. మనకి ఏమైపోతుంది, ప్రతిసారి నువ్వు ఎడిషన్ ఫంక్షన్ రాయొచ్చు. నేను ఎడిషన్ అనేది చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అయితే ఎడిషన్ అనేది చిన్నది అవ్వచ్చేమో, కానీ రేపొద్దున నువ్వు ప్రింట్ చేసుకుంటున్నావు, లేకపోతే పెద్ద లాజిక్ రాయబోతున్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలి, చాలా ఈజీ అయిపోతుంది. ప్రతిసారి నువ్వు రాయవసరం లేదనమాట. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఫంక్షన్ అంటే అంతే. ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. అయితే ఇక్కడ రిటర్న్ అనేది యూజ్ చేస్తాం. రిటర్న్ అనేది కూడా యూజ్ చేయొచ్చు ప్రింట్ కాకుండా. ఇక్కడ మనం లాజిక్ ఇస్తాం. ఏంటి ఇక్కడ చూసాను, ఎప్పుడైతే రిటర్న్ ఇస్తామో అక్కడితో ఏమైపోతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం ఏమైపోతుంది, స్టాప్ అయిపోతుంది. ఆ రిజల్ట్ అనేది మళ్ళీ ఫంక్షన్లోకి వెళ్తుంది అనమాట. అంతే. ఇక్కడ చూడండి, నేను చిన్న ఫంక్షన్ ఇచ్చా. ఎప్పుడైతే రిటర్న్ వాడామో మనం డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో ఇవ్వలేము. అందుకని సే హలో అనే ఫంక్షన్ని మెసేజ్కి అసైన్ చేసుకుంటున్నా. మెసేజ్ అంటే ఏం కాదు, జస్ట్ చిన్న వేరియబుల్. అప్పుడు మనం కావాలంటే ఇది ఇచ్చాం, మే సే హలో ప్రింట్ మనోజ్, అలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ మెసేజ్ కామా ఇలా ఎన్నిసార్లు అన్నా కదా.
దీన్ని ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇలాగే సబ్ట్రాక్షన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేశాను, ఎన్నిసార్లు సబ్ట్రాక్షన్ చేద్దాం. అలా చిన్న చిన్న ట్రై చేయండి. 45, 80 చిన్న నెంబర్ ఇస్తాను. ఓకే, 22. యూ కెన్ సీ 22. అలా ఎన్నిసార్లు అన్నా ఎక్కడన్నా ఏ లైబ్రరీలో అన్నా నువ్వు ఇంపోర్ట్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. అయితే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే పాస్. పాస్ అంటే ఎక్కడన్నా కోడ్ రాస్తున్నప్పుడు ఇక్కడ ఫంక్షన్ రాయాలనిపించింది నీకు, కానీ ప్రస్తుతానికి లాజిక్ లేదు, కానీ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు అంటే జస్ట్ ఇదేమి జస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏం అవ్వట్లే. అయితే ఈ పాస్ ప్లేస్లో నువ్వు ఏ ఫంక్షన్ అయినా రాయొచ్చు అనమాట. అలా ఇదొక చిన్న కాన్సెప్ట్. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు లేకపోతే అసెస్మెంట్లో అడిగినప్పుడు పాస్ అని వస్తే ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అని కంగారు పడకండి. అక్కడ ఏమైనా కోడ్ అని రాసుకోవచ్చు, జస్ట్ పాస్ చేస్తుంది అనమాట, అంతే. అయితే ఇది ఫంక్షన్. అయితే ఫంక్షన్ ఒక స్ట్రక్చర్, సింటాక్స్ ఒక్కసారి మళ్ళీ చూద్దాము. ఏం చేద్దాం, నేను చెప్పాను కదా, మనం ఈ పారాంథసిస్ మధ్యలో ఇచ్చేదాన్ని పారామీటర్స్ అంటాం. ఎన్ని పారామీటర్స్ కావాలంటే అన్ని పారామీటర్స్ ఇచ్చుకోవచ్చు. నేమ్ కామా 3 కామా 4 కామా ఏ కామా బి కామా సి అలా అయినా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఏం చేశాను, ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. నేమ్ అనేది హలో. నేమ్ అయితే ఇక్కడ ఏం ఇచ్చాను నేను, ఏ ఫంక్షన్ ఇచ్చాను, మనోజ్ అనేది నేమ్ అసైన్ అయింది. హలో మనోజ్ అని ప్రింట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ దీన్ని కాల్ చేసుకున్న దీన్ని ఫంక్షన్ కాల్ అంటాం. ఫంక్షన్ కాల్ అన్నప్పుడు ఇక్కడ దీన్నే ఆర్గ్యుమెంట్ అంటాం అనమాట. ఇక్కడ సేమ్ పొజిషన్ బట్టి మారిపోతుంది. ఇక్కడ ఉంటే పారామీటర్ అంటున్నాం, ఇక్కడ ఉంటే ఆర్గ్యుమెంట్ అంటున్నాం అనమాట. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఆర్గ్యుమెంట్ ఏమి ఇస్తున్నాం, పారామీటర్స్ అని జస్ట్ ఒక 2-3 టైమ్స్ పిలిస్తే మనం అలవాటు అయిపోతుంది, నో ఇష్యూ. అయితే ఇంకొక కాన్సెప్ట్ ఏం చేసాం, పారామీటర్స్ ఇచ్చాం. దీన్ని పారామీటర్స్ మళ్ళీ రాసాను, ఇక్కడ ఏం కాదు. అయితే మనం ఎన్ని కావాలంటే అన్ని పారామీటర్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ పారామీటర్స్ అనేవి 2 ఉన్నాయి, కానీ నేను ఒక ఆర్గ్యుమెంట్ మాత్రం ఇస్తున్నా. ఏమవుతుందంటే ఎర్రర్ వస్తుంది. వీ షుడ్ గివ్ ఏంటి ఇక్కడ మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ అని అడుగుతుంది. అయితే మనం ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఇచ్చామో అన్ని ఆర్గ్యుమెంట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, అండర్స్టాండ్? ఐ హోప్ అండర్స్టాండ్, ఎవరి అండర్స్టాండ్. తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే పారామీటర్స్లోనే ఇది మనోజ్ అనేది నేను ఆర్గ్యుమెంట్లో ఇవ్వాలి, కానీ నేను ఇక్కడే ఇచ్చేసా. దీన్ని ఏమంటారంటే పొజిషన్ డిఫాల్ట్ పారామీటర్ వాల్యూ అంటారు అనమాట. ఈసారి ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే కుమార్ అని ఇచ్చాను. మనోజ్ అని ప్రింట్ అవ్వాల్సిన ప్లేస్లో కుమార్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఏమి ఇవ్వలే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ రన్ చేశాను మనోజ్. అంటే ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ ఇస్తే అది తీసుకుంటుంది, లేకపోతే డిఫాల్ట్గా మనోజ్ అనేది ఉండిపోద్ది అనమాట. పారామీటర్ ప్లేస్లోనే మనం అసైన్ చేసుకున్నాం. ఇదొక విషయం అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఖచ్చితంగా మెయిల్ అనే ఉండాలి. అంటే ఒక చిన్న ఫంక్షన్ రాసుకున్నాం, దాంట్లో ప్రతిసారి మెయిల్ అనే ఉండాలి. ఒక ఇన్పుట్ తీసుకున్నప్పుడు, ఒక డీటెయిల్స్ తీసుకున్నప్పుడు, లేకపోతే ఫీమేల్ ఉంటే తీసుకోవద్దు, లేకపోతే మెయిల్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది, ఫీమేల్ అనేది వస్తే యాడ్ అవుతారు, లేకపోతే లేదు అన్నట్టుగా. అలా అనమాట. అలా ఏమన్నా ఏదో ఒక రియల్ టైం కండిషన్ ఒకసారి మనం చూస్తే అర్థమైపోతుంది. ఓకే, దట్ ఈస్ డిఫాల్ట్ పారామీటర్స్. ఓకే, పారామీటర్స్లోనే ఇంకా ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్లు ఇచ్చినప్పుడే మనం మారుతాయి అనమాట ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ కొంచెం సేపు మనం టైం స్పెండ్ చేద్దాం. నేను ఇవన్నీ తీసుకుంటున్నా. చెప్పాను కదా, పొజిషన్ యానిమల్ నేమ్ ఏ పొజిషన్లో ఇస్తామో అదే తీసుకుంటుంది అనమాట. ఒకవేళ నువ్వు జంబుల్ చేసావు అనుకో, అది తీసుకోదు. ఎలా ఇస్తే అలా తీసుకుంటుంది. కీవర్డ్ పారామీటర్స్ అండి, పొజిషన్ పారామీటర్స్ అంటాం అన్నీ. రన్ చేస్తున్నా చూడండి. కిటీ యానిమల్ అనేది క్యాట్, నేమ్ అనేది కిటీ అని తీసుకున్నా. అయితే ఇది స్ట్రింగ్స్ కాబట్టి అది మార్చిన ఓకే, కానీ ఏ పొజిషన్లో ఇస్తావో ఆ పొజిషన్లోనే తీసుకుంటుంది అనమాట. యానిమల్ ఫస్ట్ ప్లేస్, నేమ్ అనేది సెకండ్ ప్లేస్. ఏ పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ తీసుకుంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రివర్స్లో ఇవ్వాలనుకుంటున్నావు అంటే దాన్ని ఏమంటున్నావు అంటే కీవర్డ్ పారామీటర్స్ అంటాం అనమాట. కీవర్డ్ పారామీటర్స్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు యానిమల్ ప్లేస్లో మీరు చూడండి, ఇక్కడ నేమ్ అనేది ఫస్ట్ ఇచ్చాను నేను ఫస్ట్ ప్లేస్లో, యానిమల్ అనేది సెకండ్ ప్లేస్ ఇచ్చాను. కానీ ఇక్కడ ఈక్వల్ టు అని అసైన్ చేసుకుని ఇండికేట్ చేస్తున్నా, నేమ్ అనేది బడీ అని, యానిమల్ అనేది డాగ్ అని. అయితే ఇలా కూడా మనం కాల్ చేసుకోవచ్చు, నో ఇష్యూ విత్. అర్థమైందా?
దీన్ని కీవర్డ్ పారామీటర్స్ అంటారు. అయితే ఆర్డర్‌తో పని లేదు ఇంకా. మనం జస్ట్ నువ్వు అసైన్ చేసుకుంటున్నావు. జెండర్ ఒకవేళ ఒక బంచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక ఇన్ఫర్మేషన్ నేమ్, జెండర్, సాలరీ అండ్ ఎంప్లాయీ ఐడి అలా ఉన్నాయి. అయితే నువ్వు కరెక్ట్‌గా అదే ఆర్డర్‌లో ఇవ్వాలనుకున్నావంటే మేబీ మిస్ అవ్వచ్చు. అందుకని నువ్వు జెండర్ అంటే ఇది అన్నీ అసైన్ చేసుకుని ఇవ్వడం వల్ల ఈజీ ఉంటుంది. దాన్ని కీవర్డ్ పారామీటర్ అంటాం అనమాట. కాల్ చేసుకున్నప్పుడే ఏం చేస్తాం, దాన్ని అసైన్ చేసుకుంటాం అనమాట. నో ఇష్యూ విత్ దాట్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కీవర్డ్ పారామీటర్స్ అండ్ పొజిషన్ పారామీటర్స్ కలిసి ఇవ్వచ్చా అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు అనమాట. కీవర్డ్ పారామీటర్స్ అండ్ పొజిషన్ పారామీటర్స్ అనేవి కూడా కలిపి ఇవ్వచ్చు. కానీ మీరు గమనిస్తే ఫస్ట్ మాత్రం పొజిషన్ పారామీటర్ ఉంటుంది. కీవర్డ్ పారామీటర్ పక్కన కీవర్డ్ పారామీటరే ఉండాలి. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. నేను చేసి చూపిస్తుంది. అయితే కీవర్డ్ తర్వాత పొజిషన్ ఇస్తే ఒప్పుకోవట్లే, కానీ నేను పొజిషన్ తర్వాత కీవర్డ్ ఇస్తే ఒప్పుకుంటాను. ఓకే, ఏమవ్వాలి, ఇది ఒక రూల్ అనమాట, సింపుల్ రూల్. పొజిషన్ ఆర్గ్యుమెంట్ మస్ట్ కమ్ బిఫోర్ కీవర్డ్ పారామీటర్స్. దట్ ఇస్ థింగ్. అయితే పారామీటర్స్ ఎలా ఇవ్వాలి, ఎలా కాల్ చేసుకోవాలి, ఈ 3 థింగ్స్ అనమాట. పొజిషనల్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఆ తర్వాత పొజిషనల్ పారామీటర్స్, కీవర్డ్ పారామీటర్స్ అని ఒక చిన్న కాన్సెప్ట్. ఒకసారి మీరు ప్రయత్నించండి, ఇవన్నీ రన్ చేసి చూడండి, చిన్న చిన్న ఫంక్షన్స్ రాయండి. నేనైతే ఎడిషన్, సబ్ట్రాక్షన్ మాత్రమే రాశాను. మీరు ఇంకా రాసి చూడండి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇంకా అలా అన్నీ కూడా రాసి చెక్ చేయండి. చెక్ చేసి అట్లా రన్ చేయండి, ఈజీ ఉంటుంది. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, ఫంక్షన్స్ అనేవి నేర్చుకున్నాం. ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. తర్వాత మనం డైరెక్ట్ మిషన్ లెర్నింగ్ కావాల్సినవి అవ్వచ్చు, డేటా విజువలైజేషన్ కావాల్సినవి అవ్వచ్చు. అవన్నీ కూడా ప్రతిసారి ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్లో ఒక ఆల్గరిథం ఉంది, లాజిస్టిక్ రిగ్రెషన్ అని ఆల్గరిథం. అది నువ్వు ప్రతిసారి కోడ్ రాస్తావా అంటే అవసరం లే. ఆల్రెడీ ఎవరో ఏం చేశారు, ఒక ఫంక్షన్ రాసి పెట్టారు, నువ్వు దాన్ని కాల్ చేసుకుంటావు అంతే. ఒక ఆల్గరిథంని కాల్ చేసుకుంటావు, ప్రతిసారి రాయాలా అంటే అవసరం లే. నీదేమైపోయింది, నీ వర్క్ అంతా కూడా, లోడ్ అంతా కూడా ఏమైపోయింది, నెంబర్ ఆఫ్ లైన్స్ అని తగ్గిపోయినాయి. ఈజీ టు కాల్. దాన్ని లైబ్రరీస్ని కాల్ చేసుకుంటే చాలా చాలా రన్ చేయొచ్చు. అయితే అందుకని ఫంక్షన్స్ అనమాట. బంచ్ ఆఫ్ ఫంక్షన్స్ అన్ని కలిపి ఏమవుతాయి అంటే ఒక లైబ్రరీ అవుతుంది అనమాట. అలా మన దగ్గర మ్యాథ్ అని లైబ్రరీ ఉంది, పాండాస్, సైకిట్ లెర్న్, మ్యాట్ ప్లాట్, సీబార్, ఇవన్నీ కూడా లైబ్రరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా బంచ్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. దట్ ఈస్ ద థింగ్ ఫర్ టుడే. ఇది ఫంక్షన్స్. ఒకటి ట్రై చేయండి, చిన్న చిన్న ఫంక్షన్స్ రన్ చేయండి, లాజిక్స్ రన్ చేయండి, లేకపోతే చాట్ జీపీటీని అడగండి, నాకు ఏమైనా లాజిక్ ఇవ్వి ఫంక్షన్స్కి అని అడిగితే అది ఇస్తుంది. ఆ టాస్క్ని కంప్లీట్ చేయండి. మీకు ఇవన్నీ యూజ్ అవుతారు. ఏ కోడ్ రాయాలన్నా ఫంక్షన్ లాగానే రాయండి. నా సజెషన్ ఏంటంటే ఫంక్షన్ లాగానే రాయండి, ఎందుకంటే రీయూజబుల్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మనోజ్ కుమార్. బాయ్.